రాక్షసుడు అనే సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తరువాత మరో హిట్ అందుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇటీవల భైరవం అనే సినిమా రీసెంట్ టాక్ అందుకున్నా కమర్షియల్ హిట్ కాలేదు. అయితే ఆయన చేసిన హర్రర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి 2 రోజుల ముందు నుంచే సినిమాకి ప్రీమియర్స్ ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ ప్రీమియర్స్ కి మంచి టాక్ కూడా వచ్చింది. అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కౌశిక్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కిష్కింధపురి అనే ఒక ప్రాంతంలో రాఘవ, మైథిలి ఒక గోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. దెయ్యాలు ఉన్నాయని చెప్పబడే ప్రాంతాలకు కొంతమందిని ఒక టూర్ లాగా తీసుకెళ్లడం వీరి వృత్తి. అలా అనుకోకుండా సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే ఒక ప్రాంతానికి వీరి టీం 8 మందిని తీసుకెళ్తుంది. అలా వెళ్లిన వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అయితే అసలు సువర్ణమాయ రేడియో స్టేషన్ లో ఏం జరిగింది, అక్కడికి వెళ్లిన వారు ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోతున్నారు, అలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇది తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన అన్ని హారర్ స్టోరీ ఫార్మాట్లనే ఫాలో అవుతూ సాగిన సినిమా. ఒక హర్రర్ తో పాటు మరోపక్క థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి దర్శకుడు కథ రాసుకున్నాడు. అన్ని సినిమాలలో లాగానే ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ గ్యాంగ్ ఒక దెయ్యాన్ని నిద్రలేపుతారు. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యంతో ఇబ్బందులు పడుతూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఆ దెయ్యం బ్యాక్ స్టోరీ ఏంటో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో దెయ్యం ఎంటర్ అయినప్పటి నుంచి థియేటర్లలో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి చూసేలా కథ రాసుకున్నాడు డైరెక్టర్. నిజానికి సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఎవ్వరూ ఫోన్లు చూడరు. అంతగా సినిమాలో లీనమైపోతారని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వరకు నిజమైంది. నిజంగానే ప్రేక్షకులు ఫోన్లు చూడకుండా థియేటర్లలో స్క్రీన్ కి అతుక్కుపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆసక్తికరంగా సాగుతూ మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెంచేలా చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా రేసీగా, సెకండ్ హాఫ్ లేదు. దెయ్యం బ్యాక్ స్టోరీ ఆసక్తికరంగానే ఉన్నా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. అయితే దెయ్యం సినిమాలకు లాజిక్స్ ఏంటని హైపర్ ఆదితో ఒక డైలాగ్ వేయించి ముందుగానే ప్రిపేర్ చేయించేశారనుకోండి, అది వేరే విషయం. సెకండ్ హాఫ్ కాస్త ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా సినిమా మొత్తం ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో కొన్ని సీన్స్ తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం అర్థమైపోయేలా ఉన్న కొన్ని ట్విస్టులు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో రాఘవ అనే పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఈ థ్రిల్లర్ కాన్సెప్టులు మనవాడికి బాగానే కనిపిస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్ కి ఇది ఓ రొటీన్ సినిమానే అనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె ఎర్రగదీసేసింది. విశ్వరూప పుత్ర అనే పాత్రలో నటించిన శాండీ మాస్టర్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాడు. ఇక మిగతా పాత్రలలో నటించిన హైపరాది, సుదర్శన్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ